నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఒక 5 ఇయర్స్ వరకు లవ్ చేసుకున్నాము. తర్వాత చిన్న చిన్న ఇష్యూలు, గొడవల వల్ల విడిపోయామనమాట అబ్బాయి నేను. అప్పటి వరకు మీరు నాజర్ గారికి తెలియదు. సార్ ఒక ఫోటో అంటే అప్పుడు ఈవిడే కదా యాక్ట్ చేస్తుంది అట్లా బోల్డ్ క్యారెక్టర్లు అంట. మీ లైఫ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అసలు ఇక్కడి వరకు? నేను కాలేజ్ డేస్లో చదువుకునేటప్పుడు నాకు ఇట్లా ఫీలింగ్స్ వచ్చినాయి అనమాట. ఇట్లా అమ్మాయి కింద మారాలి అని చెప్పి ఇట్లా అమ్మాయి కింద చేంజ్ అయ్యి ఎందుకు నా లైఫ్ ఇట్లా అయిపోయింది అని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒక్కొక్కసారి బాధపడుతుంటాను, అయ్యో అనవసరంగా తొందరపడి ఇట్లా నిర్ణయం తీసుకున్నానేమో. షార్ట్ ఫిల్మ్ చాలా సక్సెస్ అయింది, మంచి పేరు వచ్చింది. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు అనేవి కొంచెం సమాజానికి కూడా తెలుస్తాయి కదా. నిజంగా రియల్ లైఫ్ లో అలాగే ఉంటుందా? ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చేస్తుంది అంటే నైట్ పూట పోలీసులు కావచ్చు, ఇట్లా రౌడీలు కావచ్చు, మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారా? ఎవరైనా ఇస్తే ఒక క్యారెక్టర్ దాని గురించి చూస్తున్నా. నైట్ ఆన్ ద ఫుట్పాత్ స్టోరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? కొన్ని సీన్స్ ఆ మూవీలో అందులో నేను ఒక 2-3 ఫేస్ చేశాను అనమాట. అట్లానే నాకు కొంచెం కనెక్ట్ అయింది, అందుకని ఒప్పుకున్నా. నిజానికి మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఇక ఒప్పుకున్నారా, లేదంటే మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని ప్రజెంట్ చేస్తున్నారు అని కథ ఒప్పుకున్నారా? అది మా కమ్యూనిటీకి సిమిలర్ గా ఉంది కాబట్టి చేస్తా. అందులో ఒక పర్సన్ మీకు వచ్చి లవ్ ప్రపోజ్ కూడా చేస్తాడు. రియల్ లైఫ్ లో కూడా ఇది ఉంటుందా? రియల్ లైఫ్ లో కూడా మమ్మల్ని చాలా మంది లవ్ పేరుతో వాడుకొని మమ్మల్ని కొంచెం దూరం పెడుతూ ఉంటారు. మీరు సొసైటీకి ఏదైనా మెసేజ్ లాంటిది ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? అంటే మా లాంటి ట్రాన్స్ కమ్యూనిటీకి బ్యాడ్ ఇంప్రెషన్ ఉందన్నమాట. అలా చూడొద్దు, ఎందుకంటే మేము కూడా మీకులా మనుషులమే కదా. ఎక్కడ వరకు చదువుకున్నారు మీరు? నేను డైట్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ రాజమండ్రిలో ఉండేదాన్ని. ఇక్కడ చిన్న చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్పేదాన్ని అనమాట. మీ ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా ఫ్యామిలీతో నాకు ఏం ప్రాబ్లం లేదండి, వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారనమాట. పెళ్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతారు అని చెప్పి, డిమాండ్ చేస్తారు అని చెప్పి, ఇది చాలా మంది నుంచి వస్తున్నటువంటి మీ మీద నెగిటివిటీ. ఇది ఇప్పుడు తప్పు ఒక్కరు చేస్తారు అనేది అందరు కమ్యూనిటీ అంటారు. పోలీస్ వాళ్ళ గురించి చూపించారు, అది నిజంగా రియల్ లైఫ్ లో అట్లనే ఉంటుందా? అంటే కొంతమంది పోలీసులు మంచిగా ఉంటారు, కొంతమంది అట్లానే ఉంటారు అనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే ఆ ధైర్యం కానీ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్లో నేను అనుకున్నాను, అయ్యో చేస్తే ఎలా ఉంటుంది, అంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అయ్యో నా ఫ్యామిలీ చూస్తే నా పరిస్థితి ఏంటి అని కూడా భయపడ్డాను. ఎందుకంటే అంత బోల్డ్గా ఉంటుంది కదా అందులో. ప్రజెంట్ యూత్ కి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? క్లియర్గా అబ్బాయిలకి, ఎందుకంటే వాళ్ళు ప్రేమ పేరుతో మా దగ్గరికి వచ్చి మా దగ్గర ఉన్న సంథింగ్ డబ్బు కానీ బంగారం కానీ ఇంకా వేరే ఏమైనా తీసుకుంటున్నారు. అట్లా ప్రేమ పేరుతో ఎప్పుడు మోసం చేయొద్దు. ఒక మంచి సినిమాలో మీకు ఒక అవకాశం వచ్చింది, అట్లాగే డిఎస్సిలో మీరు క్వాలిఫై అయ్యారు. ఆ టైంలో మీరు దేన్ని ఎంచుకుంటారు? నాకు యాక్టింగ్ అంటే ఇష్టము, అది ఎప్పుడైనా వస్తుంది. తర్వాత వేరే అవకాశమైనా వస్తుంది, టీచర్ సైడే వెళ్తాను. ఎందుకంటే మా కమ్యూనిటీ గురించి నేను వాళ్ళకి చెప్తాను అనమాట. హలో, వెల్కమ్ టు 3TV. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మనతోటి రోజు మన సమాజంలో చాలా అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. సో ఆ కమ్యూనిటీ ఏంటి అని అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. వాళ్ళు నిజానికి మనలాగే సాధారణ మనుషులు, మనలాగానే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ, మనలాగానే మానవత్వం ఉండి, ఇవన్నీ ఉండి మనలో మన తోటి సమాజంతో బతకాలనుకుంటారు. బట్ సమాజం వాళ్ళని చాలా రకాలుగా వేలేస్తుంది. సో అటువంటి ఒక కమ్యూనిటీ నుండి ఒక ట్రాన్స్జెండర్ ఝాన్సీ గారు సినిమా అనే రంగాన్ని ఎంచుకున్నారు. ఏ నైట్ ఆన్ ద ఫుట్పాత్ అనే షార్ట్ ఫిలింలో తన యాక్టింగ్తోని ది గ్రేట్ యాక్టర్ నాజర్ గారిని ఒప్పించి తన ప్రశంసలు కూడా అందుకున్నారు. సో ఈరోజు ఝాన్సీ గారితో మనం మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ మీకు. థ్యాంక్ యూ. నైట్ ఆన్ ద ఫుట్పాత్ చాలా సక్సెస్ అయింది షార్ట్ ఫిలిం, అండ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిలిం కూడా. అది భరత్ దువాడ డైరెక్షన్ లో వచ్చినటువంటి. సో అందులో మీరు యాక్టింగ్ చేశారు. అవునండి. అప్పటి వరకు మీరు నాజర్ గారికి తెలీదు, బట్ మిమ్మల్ని షార్ట్ ఫిలిం ఫెస్ట్ లో చూసి పర్టికులర్ గా మిమ్మల్ని ప్రశంసించారు. మీకు ఎలా అనిపించింది? తను ఒక పెద్ద యాక్టర్ కదా, నాకు తను ఇట్లా కలిసి మీరు ఇట్లా యాక్ట్ చేశారు, ఇట్లా బాగుందని చెప్పగా నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే తనని మేము చూసాం అనమాట. ఆవిడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక ఫోటో గురించి అడగడానికి వెళ్ళిన అతని దగ్గరికి. అడగడానికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ ఉన్నారు కదా భరత్ గారు, తను చెప్పారు ఇట్లా ఇట్లా సార్ ఒక ఫోటో అంటే అప్పుడు ఈవిడే కదా యాక్ట్ చేస్తుంది అట్లా బోల్డ్ క్యారెక్టర్లు అంట. అవునంటే అప్పుడు నాకు కూడా కొంచెం ఆనందం వచ్చింది అనమాట లోపల. అంటే అయ్యో సారు బి నా సినిమా చూశారు, నన్ను గుర్తుపెట్టుకొని కూడా ఇట్లా మాట్లాడారని చెప్పి. ఓకే ఓకే.
ఎలా అనిపిస్తుంది లైక్ మీరు అటువంటి క్యారెక్టర్ చేశారు, షార్ట్ ఫిలిం చాలా సక్సెస్ అయింది, మంచి పేరు వచ్చింది షార్ట్ ఫిలిం దీని పరంగా. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కొంచెం హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా కమ్యూనిటీ వాళ్ళ గురించి తీసిందే, ప్లస్ బట్ వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు అనేవి కొంచెం సమాజానికి కూడా తెలుస్తాయి కదా అని నాకు హ్యాపీ. ఓకే ఓకే. నార్మల్గా షార్ట్ ఫిలింలో ఉన్నట్టు నైట్ ఆన్ ద ఫుట్పాత్ నిజంగా రియల్ లైఫ్లో అలాగే ఉంటుందా? 100% అట్లానే ఉంటుందండి. మ్యాక్సిమం ఆ సినిమాలో చూపించిన మొత్తం నైట్ అట్లానే జరుగుతుంది మా జీవితంలో కానీ, ఒక నైట్ కానీ. ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చేస్తుంది అంటే నైట్ పూట పోలీసులు కావచ్చు, ఇట్లా రౌడీలు కావచ్చు, చాలా మంది ఇప్పుడు ఆ ఫిలింలో ఎట్లా చూపించారో ఇంకా అట్లానే జరుగుతుంది మొత్తం 100%. సో నార్మల్గా మీరు యాక్టింగ్ చేశారు ఈ షార్ట్ ఫిలింకి. ఇన్ ఫ్యూచర్ మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారా? చేయాలనుకుంటున్నానండి. నాకు అది మంచిగా ఎవరైనా ఇస్తే ఒక క్యారెక్టర్ దాని గురించి చూస్తున్నా, చూడాలి మరి, అంత దేవుడి దాని మీద. ఓకే ఓకే. స్టోరీ సక్సెస్ అయిన తర్వాత షార్ట్ ఫిలిం ఎలా అనిపించింది? అంటే నాకు ఫస్ట్ టైం కదా, నాకు చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉండేది అనమాట, ఇట్లా సినిమాలో చూడాలి, ఇంకా బిగ్ స్క్రీన్ లో కనిపించాలి, నాకంటూ గుర్తింపు ఉండాలి అనేది ఉండేది. బట్ ఇట్లా డైరెక్టర్ గారి వల్ల నెరవేరింది అనమాట. ఓకే ఓకే. నైట్ ఆన్ ద ఫుట్పాత్ స్టోరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది అంటే నా ఫ్రెండ్ ఒక సజన అని ఒక అమ్మాయి ఉంటుంది, తనకు తెలుసు అనమాట డైరెక్టర్ గారు. తను ఫోన్ చేసి నాకు ఇట్లా ఒక స్టోరీ ఉంది, నువ్వు యాక్ట్ చేస్తావా అని చెప్తే సరే అని చెప్పి కలిసాం అనమాట వాళ్ళ ఇంట్లో. కలిస్తే డైరెక్టర్ గారు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇట్లా స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు నచ్చింది, ఇంకా చేద్దాం సార్ అని చెప్పాను డైరెక్టర్ గారికి. తను ఒప్పుకున్నారు, నేను ఒప్పుకున్నారు. ఎందుకంటే 100% కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, కొన్ని సీన్స్ ఆ మూవీలో, అందులో నేను ఒక 2-3 ఫేస్ చేశాను అనమాట. అట్లానే నాకు కొంచెం కనెక్ట్ అయింది, అందుకని ఒప్పుకున్నా. ఓకే, ఫస్ట్ టైం వినగానే ఒప్పేసుకున్నారా? ఓకే ఓకే. అండ్ మీరు వర్క్షాప్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ వర్క్షాప్లో కొంచెం ఇబ్బంది పడ్డారని? అంటే నాకు కొంచెం యాక్టింగ్ రాదు కదా, ఫస్ట్ టైం కాబట్టి భయం వేసింది అనమాట. అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయగలనా లేదా అని చెప్పి నాకు భయం వేసింది. ఇంకా అలాగా ఒక 2-3 వర్క్షాప్స్ కండక్ట్ చేశారు, నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది అనమాట. ఇంకా డైలాగ్స్ చెప్పడం, అవి నేర్చుకోవడం, ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి, అవన్నీ డైరెక్టర్ గారు చెప్పారు. అట్లా స్క్రిప్ట్ డైలాగులు తీసుకొని నెక్స్ట్ వర్క్ షాప్ కి వెళ్ళినప్పుడు మొత్తం మీరే కంప్లీట్ గా అంటే నేను కొంచెం ప్రాక్టీస్ అయ్యాను అనమాట. ఫస్ట్ వీక్ లో నన్ను ఏం రాలేదు, తర్వాత ఇట్లా చేయాలి అట్లా చేయాలని నాకు ఇచ్చారు. ఇంకా అవన్నీ నేను నా రూమ్ లో ప్రాక్టీస్ అవ్వి ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా చెప్పేసాను అనమాట. ఇంకా అట్లా. ఓకే ఓకే. అంటే నిజానికి మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఇక తొప్పుకున్నారా, లేదంటే మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ప్రజెంట్ చేస్తున్నారు అని తప్పుకున్నారా? అంటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం మెయిన్. ఇప్పుడు ఏ స్టోరీ అయినా పర్లేదు, బట్ అది మా కమ్యూనిటీకి సిమిలర్ గా ఉంది కాబట్టి చేస్తా. ఓకే ఓకే ఓకే. సో మీరు షూట్ జరుగుతున్నప్పుడు మీ టఫెస్ట్ మూమెంట్ అంటే ఒకసారి కొన్ని డైలాగులు వచ్చి కదనమాట. అంటే మిడ్ నైట్ కదా, కొంచెం చలి ఎక్కువ ఉండేది, చలి పెట్టేది, ప్లస్ దోమలు కూడా కుట్టేవి. కొన్ని డైలాగులు మర్చిపోయాను అనమాట. ఓకే. అది అబ్బాయి ఉన్నాడు కదా, ఎవరు, నా భరత్ కాదు, నేను నాతో యాక్ట్ చేసిన అబ్బాయి, చాక్లెట్ ఇస్తాడు, గుర్తులేదు నాకు. చాక్లెట్ ఇస్తే ఆ అబ్బాయితో కొంచెం టఫ్ అయింది అనమాట డైలాగ్స్ చెప్పడానికి. అంటే పెద్ద పెద్ద డైలాగ్స్ తనతోనే కదా చెప్పింది. చాక్లెట్ ఇచ్చి లవ్ ప్రపోజ్ చేస్తాడు, లవ్ ప్రపోజ్ చేయడు, తను యాక్సిడెంట్ అవుతుంది చూడండి. ఓకే ఓకే ఓకే. తనకి అందులో ఒక పర్సన్ మీకు వచ్చి లవ్ ప్రపోజ్ కూడా చేస్తాడు. లవ్ ప్రపోజ్ చేస్తాడు. రియల్ లైఫ్ లో కూడా ఇది ఉంటుందా? రియల్ లైఫ్ లో కూడా మమ్మల్ని చాలా మంది లవ్ పేరుతో, అంటే ఐ మీన్ లవ్ చేస్తున్నట్టు నటిస్తారు అనమాట. కొంతమంది రియల్ గా లవ్ చేస్తారు, చేసిన వాళ్ళు మాక్సిమం ఉంటారు, ఒక 3 years 4 years ఉంటారు. మా దగ్గర ఉన్న మనీ ఇంకా అన్ని తీసుకుంటారు, అంటే వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఇంకా అట్లా వాడుకొని మమ్మల్ని కొంచెం దూరం పెడుతూ ఉంటారు. ఓకే ఓకే ఓకే. అంటే మీ లైఫ్లో అట్లా ఏమైనా జరిగిందా? నా లైఫ్లో అంటే ఏం జరగలేదండి అట్లా ఇప్పటివరకు. నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను, ఒక 5 years వరకు లవ్ చేసుకున్నాము. తర్వాత చిన్న చిన్న ఇష్యూలు, గొడవల వల్ల విడిపోయాం అనమాట అబ్బాయి నేను. ఓకే ఓకే. అంతే. ఈ సినిమా ద్వారా, షార్ట్ ఫిలిం ద్వారా మీరు సొసైటీకి ఏదైనా మెసేజ్ లాంటిది ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? అంటే మా లాంటి ట్రాన్స్ కమ్యూనిటీకి మీరు ఇప్పుడు చాలా మంది చూస్తూనే ఉన్నారు, మీరు న్యూస్లో వీటిలో, అంటే ట్రాన్స్ కమ్యూనిటీ ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉందన్నమాట. అలా చూడొద్దు, ఎందుకంటే మేము కూడా మీకులా మనుషులమే కదా, అదే చెప్తున్నాను. ఎందుకంటే మేము కూడా మీకులా మనుషులమే, మాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ కొంచెం గౌరవం ఇవ్వండి, మంచిగా చూడండి, మంచిగా వాళ్ళు అనుకునేటట్టు చేయండి, అంతే.
మీరు ఇది ఈ షార్ట్ ఫిల్మ్ అనే కాకుండా నార్మల్గా ఇంకా వేరే వాటిల్లో అంటే చిన్న చిన్న చేశానండి. ఏటీఎన్ వెబ్ సిరీస్ చేసాము. ఓకే, ఏటీఎం అనే సన్నీ ఉన్నాడు కదా, బిగ్ బాస్ విన్నర్ అయ్యారు, తనలో క్యారెక్టర్ తీసాం. ఇట్లా ట్రాన్స్ క్యారెక్టర్ ఇచ్చేసాము. ఓకే, ఇంకా మిషన్ ఇంపాసిబుల్ అని ఒక మూవీ చేసాం. మిషన్ ఇంపాసిబుల్ లో మీరు అంటే తాప్సీ మూవీ ఉంది కదా, ఓకే ఓకే మేడం తన మూవీ. ఓకే ఓకే ఓకే, ఎస్ ఎస్. ఇంకా ఏమన్నా అవకాశాలు వస్తున్నాయా? ఇప్పుడు మాక్సిమం ఏమీ లేదు, నేను చాలా ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఓకే అంటున్నారు, ఇట్లా నేను ఇప్పుడు చూడడానికి అమ్మాయిలా ఉన్నాను, ఓకే ఓకే అంటున్నారు. తర్వాత నేను ట్రాన్స్ అని తెలిసినోడికే అయ్యో మీరు ట్రాన్సా అని చెప్పి కొంచెం దూరం పెడుతున్నారు అనమాట. లేకపోతే కొంచెం ఏమైనా ఇస్తారా అంటే ఏదో ఓకే అట్లా మాట్లాడుతున్నారు. నార్మల్ సొసైటీ నుంచి ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ మీరు సినిమా అవకాశాలకు ఎదుగుతున్నప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అంటే లైక్ కాస్టింగ్ కౌచ్ లాగా. అవునవును. ఓకే ఓకే, అంటే లైక్ సెక్సువల్ ఫేవర్. అవునండి. ఎస్ ఎస్ ఎస్. చాలా మంది మెసేజ్లు అట్లనే పెడుతున్నారు, అయ్యో మీరు బాగున్నారు, మాకేమైనా ఇస్తారా, మీకు అవకాశం ఇస్తాం, ఇంకా అట్లానే మాక్సిమం అందరూ అదే అడుగుతున్నారు. ఇంకేం చెప్పాలి, మేము ఇంకా వదిలేస్తున్నా, అలాంటివన్నీ పట్టించుకోవట్లేదు నేను కూడా. మీ లైఫ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అసలు ఇక్కడి వరకు? ఎక్కడ మీది ప్రాపర్? నా ప్రాపర్ వచ్చి యాక్చువల్లీ ఆంధ్ర, మాది రాజమండ్రి పక్కన అనమాట. నేను కాలేజ్ డేస్ లో చదువుకునేటప్పుడు నాకు ఇట్లా ఫీలింగ్స్ వచ్చినాయి అనమాట, ఇట్లా అమ్మాయి కింద మారాలి అని చెప్పి. లైక్ ఇంకా ఇట్లా అమ్మాయి కింద చేంజ్ అయ్యి ఇంకా హైదరాబాద్. ఎక్కడ వరకు చదువుకున్నారు మీరు? నేను డైట్ కంప్లీట్ చేశాను. ఓ నైస్ నైస్. డైట్ కంప్లీట్ చేశారా? టెట్ క్లియర్ చేయలేదు, ఇంకా ఓకే క్లియర్ చేయాలి. నేను ఇట్లా మారి కూడా కంటిన్యూ చేస్తాను నా చదువుని. గ్రేట్ గ్రేట్. ఓకే ఓకే. ఇప్పుడు చూస్తున్నా, మరి దేవుడి దేవ లేదు జాబ్ వస్తే. అంటే మీకు టీచింగ్ సైడ్ వెళ్ళాలని ఉంది, బట్ మా ప్రొఫెషన్ అదే కదా, నాకు ఇష్టం. బట్ యాక్టింగ్ కూడా ఇష్టమే, నాకు టీచింగ్ అంటే ఇష్టం అనమాట. చిన్నపిల్లలకి లైక్ చెప్పడం అంటే, నేను రాజమండ్రిలో ఫస్ట్ రాజమండ్రిలో ఉండేదాన్ని, అక్కడ చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్పేదాన్ని అనమాట. 10 members అట్లా, మా గల్లీ వాళ్ళకే. బాగుండేది. ట్యూషన్ కూడా చెప్పారు అప్పుడు మీరు? చెప్పా. ఓకే ఓకే. దాని తర్వాత నార్మల్గా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది? అంటే మా ఫ్యామిలీతో నాకు ఏం ప్రాబ్లం లేదండి, వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారనమాట. ఫస్ట్ లో కొంచెం బాధపడ్డారు, అంటే ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది కదా పేరెంట్స్ కి ఇట్లా అయిపోయారని చెప్పి. అవును. బట్ ఇప్పుడు పర్లేదు, అంత గుడ్, బాగానే మాట్లాడతారు మా రిలేటివ్స్. మా వెళ్తూ ఉన్నారా? వెళ్తూ ఉన్నాను. గుడ్, పర్లేదు. మొన్న రీసెంట్ గా మమ్మీ వాళ్ళు వచ్చి వెళ్ళారు. ఓహో ఓకే. ఇక్కడికి అంటే ఇప్పుడు మళ్ళీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి డైట్ కంప్లీట్ అయింది, ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం. ఇంకా లేదు కదా, టెట్ క్లియర్ చేయాలి. టెట్ క్లియర్ చేసి అటు సైడ్ వెళ్తా, లేదంటే అట్ ది సేమ్ టైం ఈ యాక్టింగ్ ఇది కూడా చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. మీరు నార్మల్గా ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు, అంటే ట్రాన్స్జెండర్గా హైదరాబాద్కి వచ్చినప్పుడు స్టార్టింగ్లో మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్? అంటే ట్రాన్స్జెండర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చాక నాకు అంటే భయం వేస్తుంది అనమాట, అయ్యో ఎవరేమన్నా అంటారేమో అని భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే కొంచెం మంది మేము రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా వల్గర్గా మాట్లాడేవారు, చెక్క 0.5 వస్తారా, నైట్కి ఎంత ఇస్తారు అని కూడా అనేవారు. ఇంకా అన్ని పట్టించుకునే వాళ్ళం కాదు మేము. ఓకే ఓకే. ఇంకా అవన్నీ తొక్కుంటూ కొంచెం ఎదిగి ఇట్లా ఈ స్టేజ్కి వచ్చాం. సొసైటీలో ఒక నెగటివిటీ ఉంది మీ మీద. ఓకే. పెళ్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతారు అని చెప్పి, డిమాండ్ చేస్తారు అని చెప్పి, ఇది చాలా మంది నుంచి వస్తున్నటువంటి అవునులేండి ఈ మీ మీద నెగటివిటీ. దీనికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఇప్పుడు తప్పు ఒకళ్ళు చేస్తారు అనేది అందరు కమ్యూనిటీ అంటారు. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, వాళ్ళని ఇప్పుడు అబ్బాయిల కింద ఉంటారు, వాళ్ళు మా కింద డ్రెస్ వేసుకొని మాకులాగా వెళ్ళి ఫంక్షన్స్ లో పెళ్లిలో వాళ్ళు గొడవలు చేస్తారు, వాళ్ళ వల్ల మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అట్లా అని. అంతేగాని మా వాళ్ళు తప్పు చేయలేండి, చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, బట్ అందరు ఒకలా ఉండరు అలా. ఓకే ఓకే. నార్మల్గా ఈ మధ్య చాలా మంది, మొన్న రీసెంట్ గా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఒక ట్రాన్స్జెండర్ గెలిచారు. అండ్ ఇంకా వేరే అదర్ ఎస్ఐలు అయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది టీచర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ కమ్యూనిటీ మీరు ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉండబట్టే కదా ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మేము కూడా చాలా మందికి జాబులు చేస్తారు, చదువుకుంటారు, అన్నీ చేస్తారు. ఇట్లా బెగ్గింగ్ చేసేది ఉండదు, సెక్స్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉండరు. సపోర్ట్ చేయాలి ఎవరైనా సరే, ఇప్పుడు గవర్నమెంట్ అయినా సరే, ఫ్యామిలీ అయినా సరే, మంచిగా సపోర్ట్ చేస్తే బాగుంటది కదా. అవును అవును. అట్లానే ఇంకా మీకు గవర్నమెంట్ నుండి ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నారు? గవర్నమెంట్ ఇప్పటికే చాలా కల్పించింది, ఇంకా మాకు ఇంకా కల్పించాలంటే రిజర్వేషన్ లో గానీ ఇంకా అన్నిట్లో
ఇల్లులు ఇవ్వడం కానీ కొంచెం మందికి ఇల్లులు ఇచ్చారు అనుకుంటున్నాను, నాకు బి తెలియదు అంతగా. గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఇంకా ఏదైనా ఫర్దర్ హెల్ప్ జరిగితే బెస్ట్. రైట్స్ గురించి మీ హక్కులు ఇవి ఎప్పుడైనా ఫైట్ చేశారా? చాలా మంది ఫైట్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా. చేస్తున్నారు, బట్ మీరు అందులో ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? నాకు వాటి గురించి అంతగా తెలియదులేండి, నేను కొంచెం దూరంగా ఉంటాను. ఓకే. అండ్ అందులో షార్ట్ ఫిలిం లో ఒక డైలాగ్ ఉంటుంది మీకు, నాకు వచ్చిన దాంట్లో ఒక 5,000 గురువు గారికి ఇవ్వాలి అని చెప్పి. అది ఎంతవరకు నిజం అసలు? అంటే కొన్ని కమ్యూనిటీలో ఉందిలేండి, కొంచెమంది తీసుకుంటారు, కొంచెమంది తీసుకోరు. అంటే ప్రేమ కొద్దీ మనం ఇచ్చింది వేరు, వాళ్ళు తీసుకున్నది వేరు కదా. కొంతమంది మంత్లీ బేసిక్ మీద తీసుకుంటారు అనమాట. ఓకే అట్లా అది వాస్తవం, అది అన్నది నిజంగా. మంత్లీ బేసిక్ అంటే మంత్లీ అంటే ఒక బల్క్ అమౌంట్ ఇవ్వాలి. బల్క్ అమౌంట్ అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఒక గురువు ఉన్నారనుకోండి, తన శిష్యుల దగ్గర తను చూసుకుంటారు కాబట్టి తనకి కొంచెం, అంటే ఇప్పుడు ఒక గురువు అమ్మ కింద, ఇప్పుడు అమ్మ చూసుకుంటుంది కాబట్టి పిల్లలందరినీ, పిల్లల అమ్మకి కొంచెం ఎంతో కొంత ఇస్తారు అట్లా నెలకు వచ్చి, అలా అని. అంతకు మించి ఏం లేదులేండి. ప్రజెంట్ మీ గోల్ ఎలా ఉంది అసలు? నాకంటే ఇంకా యాక్టింగ్ లో ఇంకా మంచి ఏదైనా అవకాశాలు వస్తే దాని గురించి చూస్తున్నాను. ప్లస్ చెప్పాగా మీకు డైట్ గురించి, దాది కూడా చూస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే రెగ్యులర్ గా దాని గురించి ప్రిపేర్ అవుతున్నారా? ప్రిపేర్ అవ్వలేదు, ఇంకా అవ్వాలి. ఇంకా తీయలేదు కదా, 100 వరకు టెట్ రాసనమాట. టెట్ రాసారా? క్లియర్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ సారి క్లియర్ అవుతుందని చూస్తున్నా. ఏ ఇయర్ లో వచ్చారు మీరు హైదరాబాద్ కి? నేనా 2018 అనుకుంటా. 2018. యా. 2018 నుండి లైక్ ఇప్పటి వరకు మీకు హైదరాబాద్ ఎలా అనిపించింది? అంటే హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. ఓకే, బాగుంది మంచిగా. అంటే ఫస్ట్ లో లేకుండా అప్పుడు బాగుంది అనమాట. నార్మల్గా మీ ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఫస్ట్ లో రాజమండ్రిలో అటు సైడే ఉండేదండి, రాజమండ్రి దగ్గర. ఎలా పట్టిందంటే ఫస్ట్ లో ఒక 1-2 months దాకా మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడేదాన్ని కాదు. అంటే ఎక్కడికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను, వాళ్ళు నా గురించి టెన్షన్ పడ్డారు, అమ్మో ఏమైంది అని నా గురించి వెతకడం మొదలు పెట్టారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, అన్నీ చేశారు. నేను ఒకరోజు ఫోన్ చేసి ఇట్లా చేంజ్ అయ్యాను నేను ఇట్లా అని చెప్పి ఫోన్ చేస్తే బాధపడ్డారు. అప్పుడు నాతో వచ్చి మాట్లాడారు అనమాట. వచ్చి నీ ఇష్టం ఇట్లా అవుతే అవ్వవు కానీ ఇంటికి వస్తూ ఉండు అని చెప్పారు, అంతే. ఓకే. దాని తర్వాత వాళ్ళు అమ్మ నాన్న ఏం చేస్తారు? మా మమ్మీ డాడీ వ్యవసాయం అండి ఇంట్లో. ఓకే. అన్నయ్య తమ్ముడు ఉన్నాడు, తను జాబ్ చేస్తున్నాడు మా ఊరి దగ్గర. ఓకే, తను కూడా హ్యాపీ. అందరూ ఎవరితో ప్రాబ్లం ఏం లేదులేండి, అంతా గుడ్ ఫ్యామిలీ మొత్తం. ఓకే. మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా మంది సానుభూతి చూపిస్తూ ఉంటారు. మీ మీద మీకు సానుభూతి చూపిస్తే ఇష్టమా, లేదంటే గౌరవం? అంటే ఇప్పుడు సానుభూతి చూపిస్తే బాగోదు కదా, మాకంటే కొంచెం గౌరవం ఇవ్వాలి. సానుభూతి అంటే అయ్యో పాపం అవన్నీ ఎందుకు చూపించరు, అంటే మేము మీకు ఇలాంటి మనుషులమే కాబట్టి అలా చూపించొద్దు. ఇప్పుడు గౌరవం రెస్పెక్ట్ అన్ని ఇస్తే అయ్యో వాళ్ళు మనకి ఇలాంటి మనుషులే కదా అంటే రెస్పెక్ట్ ఇస్తే మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. అలానే. అవును. నార్మల్గా ట్రాన్స్ కమ్యూనిటీ అంటే ట్రాన్స్ జెండర్కి సంబంధించినటువంటి కొన్ని రోల్స్ ఏవైతే ఉన్నాయో, క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేశారు కదా, అటువంటి క్యారెక్టర్స్ని నిజంగా ట్రాన్స్జెండర్ చెయ్యాలి అనే అభిప్రాయం మీద మీ ఇప్పుడు ట్రాన్స్జెండర్ చేయాలంటే ఇప్పుడు తనకి తెలుస్తుంది కదా బాధ ఏంటి, పెయిన్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారని. ఇప్పుడు ట్రాన్స్జెండర్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఒక అబ్బాయికి ఇచ్చామనుకోండి ట్రాన్స్ క్యారెక్టర్, చేయగలుగుతారా? చేయలేరు కదా, వాళ్ళ బాధని ఎక్స్పీరియన్స్ చేయలేరు కదా. ఇప్పుడు అమ్మాయికి ఇచ్చినా తను అట్లా అనుమతి చెందలేదు, అలాంటిది మా లాంటి వాళ్ళకి ఇస్తే తెలుస్తుంది అట్లా అని. ఓకే. నార్మల్గా మీరు ట్రాన్స్జెండర్ అయిన తర్వాత ఎందుకు నా లైఫ్ ఇట్లా అయిపోయింది అని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒక్కొక్కసారి బాధపడుతుంటాను, అయ్యో అనవసరంగా తొందరపడి ఇట్లా నిర్ణయం తీసుకున్నానేమో ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటాను అనమాట. ఇంకా మనం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత బాధపడిన ఎంచుకోం కదా, ఇంకా అట్లా ఒక్కసారి బాధపడుతూ ఉంటాను, అయ్యో ఏంటి నా జీవితం ఇట్లా అయిపోయింది, నా బతికేంటి అనుకుంటూ ఒకసారి ఫీల్ అవుతూ ఉంటా. అంటే మీ డిసిషన్ రాంగ్ అని అనుకుంటూ ఉంటా, ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటున్నారా? ఇప్పుడు కూడా అదే స్టాండ్ లో ఉన్నారా? ఎప్పుడు అదే స్టాండ్ లో నేను. ఒక్కొక్కసారి ఏదైనా బాధ కలిగినప్పుడు సంథింగ్ ఎవరైనా ఏమన్నా అన్నా, కొంతమంది వల్గర్ గా మాట్లాడతారు కదా, మీరు ఇది అది మీరు ఏం చేయలేరు, మాకంటూ కొంతమంది ఎవరు సపోర్ట్ చేయరు కదా ప్రెసెంట్ అయినా. ఇప్పుడు ఏది గొడవలైనా మాదే తప్పంటారు. ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళిన ఇప్పుడు మేము వేరే వాళ్ళు దెబ్బలాడుకున్నాం అబ్బాయిలు, మేము ఇప్పుడు వెళ్ళినా మాదే తప్పంటారు కదా.
అవును. వాళ్ళు తప్పంటారు కదా, అయ్యో మీరే చేశారు కావాలని మళ్ళీ మీరు వస్తున్నారా అట్లా. నాకు ఒకసారి బాధ అనిపిస్తుంటది, ఎందుకంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు కదా, అందుకని. అటువంటి సందర్భాల్లో మిమ్మల్ని మీరు ఎట్లా మోటివేట్ చేసుకుంటారు? అంటే కొంచెంసేపు బాధపడతాను, బాధపడి ఇంకా అయ్యో మనం కాకపోతే ఎవరు మరి అని చెప్పి నాకు నేను సర్ది చెప్పుకొని ఇంకా మూవ్ అవుతుంటా. ఓకే 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 గ్రేట్. నేను విన్నంత వరకు ఓకే ఆల్రెడీ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలా మంది ఎవరైతే ఈ ఒంటరిగా ఉంటారో లేదంటే ఎవరినైనా టార్గెట్ చేసి వాళ్ళను వాళ్ళ కమ్యూనిటీలోకి తీసుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నారని చాలా దగ్గర చాలా ప్లేస్లలో విన్నాను నేను. అది నిజంగా ఉందా? మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ ఉన్న అబ్బాయిలు అంటున్నారా? అంటే ఒంటరిగా ఉండాలని కావచ్చు కానీ లేకపోతే నార్మల్గా వాళ్ళతో దగ్గరగా ఉండే వాళ్ళని కావచ్చు కానీ వాళ్ళ కమ్యూనిటీలోకి చేర్చుకోవడానికి ఫోర్స్ చేస్తున్నారని ఒక వాదన ఉంది. దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? అది వాదన ఏం లేదు. ఇప్పుడు నా ఇష్టం ఉంటే నేను వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతాను. అది మన ఇష్ట ప్రకారం ఉంటుంది కదా, ఎవరు మన ఫోర్స్ చేస్తే అవ్వదు కదా. ఓకే ఓకే అట్లా అనుకుంటున్నాను. బట్ ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు నాకు తెలీదు, బట్ ఇవన్నీ అబద్ధాలే. ఓకే అందుకని నార్మల్ గా మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయలేదు? నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు లేండి. సినిమాల మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి అసలు సినిమా గురించి? సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం కదా. ఇప్పుడు చెప్పినంతసేపు బాగానే ఉంటది, అక్కడ యాక్ట్ చేస్తేనే తెలుస్తుంది కదా ఎవరికైనా. అయ్యో ఎన్ని ఉంటాయో, సీన్ రావాలంటే చాలా కష్టపడాలి, చెయ్యాలి అది చెయ్యాలని. నాకు కూడా తెలీదు, అయ్యో యాక్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఒక షార్ట్ ఫిల్మ్ చేసి ఇంత కష్టపడాలా, ఇంత చెయ్యాలా అనుకుంటూ ఉన్నా అనమాట. అందులో పోలీస్ వాళ్ళ గురించి చూపించారు. ఓకే, అది నిజంగా రియల్ లైఫ్ లో అట్లనే ఉంటుందా? అంటే కొంతమంది పోలీసులు మంచిగా ఉంటారు, కొంతమంది అట్లానే ఉంటారు అనమాట. ఓకే, అంటూ కొంతమంది మామూలుగా మాట్లాడతారు, కొంతమంది అదో టైప్ గా ఉంటారు అనమాట. అయ్యో వస్తారా చేస్తారా, మళ్ళీ రాకపోతే బెదిరిస్తారనమాట. అయ్యో మేము పోలీసులం, మీకు ఏమైనా లోపల ఇది చేస్తాం అది చేస్తాం, తీసుకొని వెళ్ళిపోతాం మిమ్మల్ని లోపలికి అంటారు. ఎందుకంటే నేను అవి చూసా ఒక 2-3 సార్లు బయట కూడా అట్లానే. ఆ షార్ట్ ఫిల్మ్ లోనే లాస్ట్ లో ఒక అబ్బాయి వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నార్మల్ గా మిమ్మల్ని బెదిరించి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. లైక్ అట్లా రియల్ లైఫ్ లో మీకు ఏమైనా ఎదురైన సంఘటనలు? నేను ఉందండి, నేను చెప్పాగా మీకు రాజమండ్రిలో ఉన్నానని. నాకు ఒకసారి నేను బయటకు వెళ్ళి వస్తున్నాను అనమాట. నేను నా ఫ్రెండ్ ఇంకా అమ్మాయి అని బయటకు వెళ్ళి వస్తున్నాం. వస్తుంది ఒక ముగ్గురు వచ్చారనమాట. ముగ్గురు వచ్చి మమ్మల్ని దగ్గర ఫోన్లు ఇవ్వండి అని మా దగ్గర కత్తి పెట్టి మెడలో మీ దగ్గర ఉన్న ఫోన్లు డబ్బులన్నీ తీసుకున్నారు, మమ్మల్ని కొట్టారు, నన్ను స్టమక్ మీద. అప్పుడు అబ్బాయి నాకు ఫిలింలో ఎట్లా తన్నారు అట్లానే రియల్ గా జరిగిందనమాట మొత్తం నా లైఫ్ లో కూడా. ఓకే ఓకే నార్మల్ గా ట్రాన్స్జెండర్ అయిన తర్వాత అక్కడ రాజమండ్రిలో ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీరు? నేను ఒక 3 years ఉన్నట్టు. హైదరాబాద్ ని ఎందుకు ఎంచుకున్నారు మళ్ళీ? అంటే నాకు హైదరాబాద్ లో ఎందుకు ఎంచుకున్నానంటే, నాకు అంటే ఇక్కడ అన్ని సినీ రంగాలు ఇక్కడే కదా ఉన్నాయి, నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ ఇంకా అందుకని వచ్చేసి హైదరాబాద్. ఓకే ఓకే అలానే మీ షార్ట్ ఫిలిం సక్సెస్ అంటే మంచి పేరు వచ్చిన తర్వాత మీకు కూడా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత మీ కమ్యూనిటీ వాళ్ళు మీకు ఎటువంటి సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్? ఎట్లా అంటే బాగా చేస్తారు, మన కమ్యూనిటీ గురించి మీరు బాగా చెప్పారు, అందులో ఏం తప్పులేదు కదా, మా కమ్యూనిటీలో జరిగే విషయాలు చూపించారు వాళ్ళు అని చెప్తున్నారు వాళ్ళు, అంతే. దాని తర్వాత ఇక మీకు ఎవరు కూడా కాంటాక్ట్ అవ్వలేదా? మళ్ళీ ఇంకేదైనా క్యారెక్టర్ ఉందని కాంటాక్ట్ అవ్వలేదులేండి, చూడాలి మరి ఇంకెవరైనా అవుతారో అని. ఓకే ఓకే ఎస్ నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ అంటే ఇంకేమన్నా ఏదైనా అవకాశాలు వస్తే చేద్దామని చూస్తున్నా, అంతే. అంటే నార్మల్గా ఎటువంటి క్యారెక్టర్స్ అయినా చేయగలడానికి రెడీ ఉన్నారా? లైక్ ఇటువంటి క్యారెక్టర్ అంటే బోల్డ్ క్యారెక్టర్ అనే కాకుండా వేరే మీరు ఇందాక చెప్పారు ఒక పోలీస్ క్యారెక్టర్ చేశారు అని చెప్పేసి, అటువంటి క్యారెక్టర్ చేయడానికి కూడా యాక్టింగ్ లో ఏ క్యారెక్టర్ అయినా చేయాలని నాకు ఇంట్రెస్టే కాబట్టి చేస్తా. గ్రేట్ ఓకే ఓకే షార్ట్ ఫిలిం చాలా బోల్డ్ గా ఉంటుంది మీ క్యారెక్టర్. రియల్ లైఫ్ లో ఎలా ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపించాలంటే చాలా గట్స్ ఉండాలి అటువంటి క్యారెక్టర్ చేయడానికి. అవును. సో అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే ఆ ధైర్యం కానీ ఎలా వచ్చింది మీకు? అంటే నాలో ఇంకా చెయ్యాలి అనే ఒక నమ్మకం వచ్చింది అనమాట. స్టోరీ వినగానే అయ్యో నాలో ఇంకెన్ని ఏమైనా సరే ఆ క్యారెక్టర్ చేయాలి. ఫస్ట్లో నేను అనుకున్నాను అయ్యో చేస్తే ఎలా ఉంటుంది, అంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అయ్యో నా ఫ్యామిలీ చూస్తే నా పరిస్థితి ఏంటి అని కూడా భయపడ్డాను, ఎందుకంటే అంత బోల్డ్గా ఉంటుంది కదా అందులో. బట్ ఇంకా నాకు చేయాలనిపించింది మనసులో, ఇంకా గట్టిగా మొదలు పెట్టా అన్నమాట. నార్మల్గా మీకు ఎటువంటి యాక్టింగ్ స్కిల్స్ లేవు?
బట్ ఇంతకుముందు ఎక్కడో చిన్న చిన్న ఒక 1-2 minutes చేసిన ఇంత లెంత్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. కానీ ఫస్ట్ టైం కెమెరా ముందు నిలబడి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎలా ఎలా ఫీల్ అయ్యారు? భయం వేసింది అనమాట ఫస్ట్. నాకు అంటే చేయగలనా లేదా, అమ్మో ఓకే ఎలా ఉంటది అనుకున్నాను. బట్ బానే వచ్చింది. చేస్తే అప్పుడు ఏమనిపించలేదు, కానీ అంతగా మొత్తం అయిపోయాక స్క్రీన్ లో చూసుకుంటే అయ్యో ఎంత బాగా చేశానా అని కొంచెం ఎమోషనల్ వచ్చింది. నార్మల్ గా సినిమా ఇండస్ట్రీలోకి మీరు ఎంటర్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుందో, ఎందుకంటే సినిమాలో చాలా వరకు ట్రోల్స్ ఉంటాయి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ పరంగా చూసుకుంటే అయితే చాలా ట్రోల్స్ ఉంటాయి. చిన్న ఏమైనా మిస్టేక్ జరిగినా కూడా చాలా పెద్ద రచ్చ చేసేస్తూ ఉంటారు. అంత లైక్ అప్పుడు ఎలా అనిపించింది? ఓకే నేను ఏదైనా చేయగలుగుతా, ఏదైనా నేను ఫేస్ చేయగలుగుతా అనే దాంట్లో ఉన్నారా, లేదంటే అంటే ఫస్ట్ అంటే ఇట్లా చేస్తే సమాజం ఎట్లా తీసుకుంటుందా అని నేను కొంచెం ఫస్ట్ లో భయపడ్డాను. తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. అయ్యో ఏముంది అంటే మన గురించి మనం తీస్తున్నాం కదా స్టోరీ, మన లైఫ్ గురించి మంచి నమ్మకం వచ్చింది. ఎవరేమన్నా సరే మనం మాట్లాడదాం, మనం చేద్దాం అనే క్లారిటీ వచ్చింది. మమ్మీ డాడీ వాళ్ళు చూసారు అంటే అంటే ఎట్లా ఉంది అన్నారు? ఏంటి పర్లేదు బాగానే ఉంది అంటే కొంచెం వాళ్ళకి అర్థం కాదు కదా. అవును అంటే ఏంటి వాళ్ళు అంటే ఈ ట్రాన్స్ కమ్యూనిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళకి పర్టికులర్ గా తెలియదు కాబట్టి కొంచెం వాళ్ళు మనం చెప్పరు పైకి, బట్ వాళ్ళు ఫీల్ అయి ఉంటారు లోపల. యా సో నార్మల్ గా చాలా మంది ఈ మధ్య జాబ్ చేయలేక కావచ్చు, లేక చదవలేక కావచ్చు, మెంటల్ ప్రెషర్స్ కావచ్చు, ఫ్యామిలీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. అవును. ఇటువంటి సమాజంలో మీరు ఒక ట్రాన్స్జెండర్గా ప్రతిరోజు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అటువంటి టైంలో మీరు నేను బ్రతకాలి, నన్ను నేను నిరూపించుకోవాలి అని అనుకున్న సందర్భాలు కావచ్చు, కానీ లేదంటే ఎట్లా మీరు వాటిని ఎట్లా అధిగమిస్తారు ఇటువంటి ప్రాబ్లమ్స్ని? అంటే ఇప్పుడు మేము ఇట్లా మారిన తర్వాత మాలో చాలా మంది మమ్మల్ని చిన్న చూపే చూస్తారు. అవునా కదా, మమ్మల్ని ఎంతో మంది ఎన్నో మాట్లాడి ఉంటారు. అవన్నీ పట్టించుకుంటూ పోతే మనం ముందుకు సాగలేం కదా. అన్ని అధిగమించి మంచిగా ఉండాలంటే ఇంకంతే. ప్రజెంట్ యూత్ కి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఒకటి చెప్పాలనుకున్నాము పర్టికులర్ గా అబ్బాయిలకి, ఎందుకంటే వాళ్ళు ప్రేమ పేరుతో మా దగ్గరికి వచ్చి మా దగ్గర ఉన్న సంథింగ్ డబ్బు గానీ, బంగారం గానీ, ఇంకా వేరే ఏమైనా తీసుకుంటున్నారు. అట్లా ప్రేమ పేరుతో ఎప్పుడు మోసం చేయొద్దు. కావాలంటే అడిగి తీసుకోండి, నో ప్రాబ్లం. అంతేగాని అయ్యో ప్రేమ అనే ముసుగు పేరుతో మోసం చేయదు. ఇప్పుడు ప్రేమ పేరుతో చాలా మంది ట్రాన్స్జెండర్స్ సూసైడ్ చేసుకుని కూడా చనిపోయారు. చాలా మంది అండి. అంటే ఒక మాట నాకు చిన్న బాధ వేస్తుంటది. వాళ్ళు చేసిన నమ్మక ద్రోహానికి ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకుని విడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా కమ్యూనిటీలో. ఇంకా అట్లా నార్మల్ గా మీ దగ్గర మీతో కార్లు కొనిపించుకొని, బైక్లు కొనిపించుకొని, తర్వాత దానికోసమే మిమ్మల్ని లవ్ చేస్తున్నట్టు. దాని గురించి అండి. ఇప్పుడు లవ్ చేస్తారు, నటిస్తారు, బట్ వాళ్ళ ఫ్రెండ్స్ కి పరిచయం చేయరు, అటు వాళ్ళ ఫ్యామిలీకి కూడా పరిచయం చేయరు. సీక్రెట్ రిలేషన్షిప్ అనమాట ఆ అబ్బాయికి మాకు. ఇప్పుడు అబ్బాయి మాతో బయటకు వచ్చాడనుకో, అబ్బాయికి షేమ్లెస్ కదా, ట్రాన్స్ తో బయటకు వెళ్ళాడు ఎవరెవరని. అట్లా చాలా మంది ఉన్నారు సీక్రెట్ గా. బట్ అదే చెప్తున్నాను అబ్బాయిలకి, లవ్ చేస్తే మాత్రం మమ్మల్ని ట్రూగా లవ్ చేయండి, లేదా వదిలేయండి. అంతే. మిమ్మల్ని ఇలా చూస్తారు అని చెప్పేసి నార్మల్ గా అంత సొసైటీకి తెలుసు. బట్ సొసైటీ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు మీ పరంగా? సొసైటీ నుంచి నేను పరంగా అంటే కొంతమంది మమ్మల్ని చాలా మంది అట్లా చిన్న చూపు చూస్తారు కదా, నాకు అది నచ్చదు మెయిన్ అండి. అందుకని ఎందుకంటే మాకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అయ్యో ఇప్పుడు మేము జనరల్గా ఇప్పుడు బజార్లోకి వెళ్ళినా మొత్తం అందరూ మమ్మల్ని చూస్తారు. ఎందుకు చూస్తారు? మేము కూడా మీకులా మనుషులమే కదా. అయ్యో కొజ్జేవాళ్ళు వచ్చారు, ఇంకా అదే థాట్ లో చూస్తారు. కొజ్జాలంటే ఒక బొమ్మల్లా కనిపిస్తున్నారా, కొన్ని ఒక విచిత్రంగా ఉంటామే మేమైనా, మేము కూడా మనుషులమే కదా. నాకు అది నచ్చదు సమాజంలో. ఇప్పుడు బయటకు వెళ్ళినా సరే అట్లా విచిత్రంగా చూస్తారు మమ్మల్ని. ఎందుకు చూస్తారో నాకు ఇప్పటికి కూడా అదే డౌట్ ఉంటది. మీరు కూడా నార్మల్ గా మీలాగే మేము కదా అని. ఇప్పుడు జస్ట్ మేము ఒక 2-3 బయటకు వెళ్ళా, పోనీ నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళా, ఇప్పుడు చూడడానికి అమ్మాయిలాగా ఉన్నాను. ఇప్పుడు నేను గబుక్కున మాట్లాడాను అనుకో, అందరు నావంగా చూస్తారు. దాంట్లో ఏముంది తప్పు? ఎగ్జాక్ట్లీ. మీకు బాగా ఇష్టమైన సినిమా? నాకు ఇష్టమైన సినిమా అంటారా, నాకు మురారి మూవీ అంటే చాలా ఇష్టం. మురారి బాగుంటది కదా, లవ్ మూవీ. అందుకని. ఎందుకు ఇష్టం మురారి? అంటే ఆ లవ్, ఎమోషన్స్ అన్ని బాగుంటాయి కదా మూవీలో. మీకు ఇష్టమైన హీరో? నాకు ఇష్టమైన హీరోవా, నాకు ఇష్టం అంటే ఎవరు లేరు, నేను అందరి మూవీస్ చూస్తూ ఉంటాను. ఓకే. ఈ మధ్య రీసెంట్ గా చూసిన సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏది?
నాకా మనశంకర వరప్రసాద్ వచ్చింది కదా, బాగుంది అది. కామెడీ మొత్తం టైమింగ్స్ అంతా. ఓకే, రెగ్యులర్ గా సినిమాలు చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటా, వెళ్తూ ఉంటా. నేను ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటాను. ఓకే, నైస్. వెబ్ సిరీస్ గానీ మూవీస్ గానీ అన్ని చూస్తాను. వెబ్ సిరీస్ లో ఏం చూసారు మీరు నార్మల్ గా? అంటే రీసెంట్ గా వెబ్ సిరీస్ లో ఇంగ్లీష్ మూవీస్ కావచ్చు అన్నారు కదా, ఇంగ్లీష్ మూవీస్ కావచ్చు కానీ వెబ్ సిరీస్ కావచ్చు కానీ ఏదైనా అంటే రీసెంట్ గా అంటే ఫ్రమ్ అనే వెబ్ సిరీస్ ఉంది, అది అందరి గురించి చెప్తున్నారు, అది చూడాలని చెప్పి. ఏం వెబ్ సిరీస్? ఫ్రమ్ యా. ఓకే ఓకే, అది ఒక ఇంగ్లీష్ సైఫై మూవీ అనమాట, హారర్ ఉంటుంది. అది చూస్తున్న ప్రెసెంట్ అయితే. చూస్తున్నారా? ఎలా ఉంది అసలు నార్మల్ గా? అది బాగుంది, కొంచెం ట్విస్ట్లు మీద ట్విస్ట్లు, అట్లా కన్ఫ్యూజన్ గా. ఓకే, అంతే. ఎటువంటి ఏ జోనర్ అంటే మీకు ఇష్టం సినిమాలో? నాకు హర్రర్ జోనర్ అంటే చాలా ఇష్టం. హర్రర్ మూవీస్ ఎందుకు? హర్రర్ మూవీస్ లైక్ బాగుంటాయి కదా. మీరు భయపడరా? నాకు భయం అంటే భయపడుతూ చూస్తుంటాను నేను. ఓకే, భయపడుతూ చూస్తుంటారు కానీ నెక్స్ట్ ఏమైతుందో తెలుసుకోవాలి, క్యూరియాసిటీ ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన హనీ సినిమా చూసారా? చూడలేదు, టైం లేక. అది కూడా హర్రర్. చూస్తా, చూడండి బాగుంది. మళ్ళీ 27th నుంచి అమెజాన్ లో కూడా వస్తుంది. అదే, సో చూడండి బాగుంది. అంటే మీకు హర్రర్ మూవీస్ ఇష్టం కాబట్టి నేను విన్నాను. హనీ మూవీకి వెళ్దాం అనుకున్నాను, ఫ్రెండ్స్ కొంచెం ఖాళీ లేక వెళ్ళలేదు అనమాట. నార్మల్ గా కాంచనా సినిమా చూసారా? బాగుంటది, అంటే మా క్యారెక్టర్ ఉంది కదా అందులో. అవును, బాగుంటుందా? లైక్ అంటే అప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం అంటే చాలా ఇయర్స్ బ్యాక్ తీస్తారు కాబట్టి ఫస్ట్ టైం స్క్రీన్ ముందు అంటే మాకంటూ మా గురించి ఒక మూవీ తీశారు, ఒక ఎక్స్పీరియన్స్ బాగా నచ్చింది నాకు. మా గురించి బాగా చూపించారు సినిమాలో, మా క్యారెక్టర్ ని, మా లైఫ్ స్టైల్ గురించి, మాకున్న అంబిషన్స్ గురించి అని. ఓకే ఓకే, మీ డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? మా డైలీ లైఫ్ స్టైల్ అంటే ఇంకా పొద్దున్న లేస్తాము, ఏదైనా షూట్ ఉంటే షూట్కి వెళ్తాము, లేదా ఇంట్లోనే ఉంటాము, అంతే. ఓకే, హ్యాబీస్ ఏంటి? మీ హ్యాబీస్ ఎట్లా ఉంటాయి? నేను ఎక్కువ మూవీస్ చూస్తే చెప్పా కదా, సాంగ్స్ వింటాను. నాకు తిరగడం అంటే ఇష్టం అనమాట. ఓకే, ట్రావెల్ చేస్తూ అన్ని తిరుగుతూ ఉంటాను, ట్రావెల్ చేస్తూ ఉంటాను. అంటే ఏ ప్లేసెస్ కి వెళ్ళారు? మాక్సిమం అన్ని తిరిగాను. హైదరాబాద్ అంటున్నారు? హైదరాబాద్ కాదు, మొత్తం ఇండియా మొత్తం తిరిగారా? ఓ, మీకు బాగా ఇష్టమైన ప్లేస్? నాకు మనాలి అంటే ఇష్టం. వెళ్ళారు అక్కడికి? నైస్ నైస్. అంటే ఇంకా వేరే ఏ ప్లేసెస్కి వెళ్ళారు? కేరళలో ఎక్కడ వెళ్ళారు? అది నాకు అంతగా పేర్లు అంతగా తెలీదు. కాఫీ తోటలు ఎక్కువ ఉంటాయి. మున్నార్. యా, అక్కడ మున్నార్. ఎస్, వాగమన్ ఉంటుంది పక్కనే. ఓకే ఓకే, ఇంకా ట్రావెల్ ఎక్కడెక్కడ చేశారు ఇంకా ఎక్కువ? ఇంకా అంతే, అవే తిరుగుతుంటామండి మేము. అంటే లైక్ మేము ఇయర్ కు ఒకసారి వెళ్తుంటాం అనమాట, అట్లా ఫ్రెండ్స్ అందరం కలిపి. ఓకే, అంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి నార్మల్ గా ట్రావెల్ కి వెళ్తూ ఉంటారు. జస్ట్ ఇదంతా ఈ చెత్త నుంచి బయట ఒకసారైనా వెళ్ళాలి కదా, అందుకని ఒక జస్ట్ రిలీఫ్ కోసం. హైదరాబాద్ లో ఏ ప్లేసెస్ అంటే ఇష్టం ఎక్కువ మీకు? నాకు ఏ ప్లేసెస్ అంటే ఎక్కువ ఇష్టం అంటే చెప్పలేను, అన్ని ఇష్టమే, బాగానే ఉంటాయి అన్ని తిరగడానికి. హైదరాబాద్ లో ఫుడ్ గానీ ఇంకా ఎక్కువ? నాకు బిర్యానీ అంటే ఇష్టం. హైదరాబాద్ బిర్యానీయా? మటన్ బిర్యానీ ఉంటది కదా, అవును, ఇష్టం. ఓకే ఓకే, ఎక్కడ ఏ హోటల్, ఏ రెస్టారెంట్? షాదాబ్. ఎక్కువ మటన్ బిర్యానీ తింటాం మేము. ఝాన్సీ గారు, నార్మల్ గా మీరు సినిమా పరంగా స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. అట్ ది సేమ్ టైం మీకు టీచింగ్ అంటే ఒక ఇష్టం కూడా ఉంది, సొసైటీకి, పిల్లలకి ఎంతో కొంత మీ తరపున న్యాయం చేయాలని కూడా ఉంది. సో అట్ ది సేమ్ టైం రెండు, ఒక మంచి సినిమాలో మీకు ఒక అవకాశం వచ్చింది, అట్లాగే డిఎస్సిలో మీరు క్వాలిఫై అయ్యారు. ఆ టైంలో మీరు దేన్ని ఎంచుకుంటారు? మరి చాలా టఫ్ గా అడిగారు, ఏం చెప్పాలో తెలియట్లేదు దానికి సమాధానం. ఓకే, అంటే ఇప్పుడు మన కెరియర్ చూసుకోవాలి కదా ఏదైనా సరే. నేను మ్యాక్సిమం టీచర్ గురించే చూస్తాను, ఎందుకంటే మనం దాని గురించే కష్టపడింది. నాకు యాక్టింగ్ అంటే ఇష్టము, అది ఎప్పుడైనా వస్తుంది, తర్వాత వేరే అవకాశమైనా వస్తుంది. బట్ ఒక్కసారి ఇది జాబ్ పోయిందంటే రాదు కదా, ఒకవేళ వస్తే టీచర్ సైడే వెళ్తాను. చాలా మంది పిల్లల్ని, ఎందుకంటే మా కమ్యూనిటీ గురించి నేను వాళ్ళకి చెప్తాను అనమాట. అయ్యో ట్రాన్స్ అంటే ఇట్లా కాదు, ఇట్లా ఉంటారు, అట్లా ఉంటారు అని. వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్తే కదా తెలిసేది. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు పేరెంట్స్ చెప్పబట్టే కదా ఇట్లా. అవును అవును, ఉన్నారు. కానీ నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు ప్రజెంట్ లేవని అనిపిస్తుంది. అంటే చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. ఎక్కువ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చినాయి కదా, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అర్థం చేసుకుంటున్నారు చాలా మంది. నిజంగా మీరు చెప్పినట్టు 100% పర్లేదు, మారింది సమాజం. ఎస్ యా అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇటు సినిమాలు,
అటు మీరు ఎంచుకున్నటువంటి ప్రొఫెషనల్ లైక్ ఏదైతే ఉందో టీచర్ ఉద్యోగం, డైట్ క్లియర్ చేశారు, టెట్ కంప్లీట్ చేసి డేసి క్లియర్ చేయాలని 3TV నుంచి కోరుకుంటున్నా. అండ్ నా థ్యాంక్ యూ తరపు అండి. నుంచి కూడా థ్యాంక్ యూ. మీకు 100% వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అట్ ది సేమ్ టైం మీకు మంచి అవకాశాలు కూడా వస్తాయి, ఎందుకంటే మీ స్క్రీన్ ప్రజెన్స్ అలా ఉంది. చాలా గొప్పగా యాక్ట్ చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ బోల్డ్ క్యారెక్టర్ అయినా ఫస్ట్ టైం అయినా కూడా చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఎస్, మనం చాలా ఇబ్బంది పడుతూ ఉండే ఒక ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ నుండి ఒక ట్రాన్స్జెండర్ ఝాన్సీ గారు తన లైఫ్ గోల్ ఏంటి అని అంటే టీచర్ అని చెప్తున్నారు. అంటే ఒక సమాజాన్ని మార్చేటువంటి ఒక వృత్తిని ఆమె ఎంచుకున్నారు. ఇప్పటికీ డైట్ కంప్లీట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఇక్కడికి ఎందుకు వచ్చానని కూడా కొన్నిసార్లు అనుకొని బాధపడిన సందర్భాలు కూడా మనతో షేర్ చేసుకున్నారు. అట్లాగే ఈ సినిమాని ఒక రంగుల ప్రపంచం సినిమా అంటే తనకి ఇష్టం, ఇవన్నీ మనతో పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.